హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో ఈరోజు మన రీడింగ్ ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యం గురించి మాట్లాడుకోబోతున్నామమ్మ. మనందరికీ ఒక అలవాటు అనేది ఉంటుంది. ఎట్లా అంటే అన్నీ బాగున్నప్పుడు దేవుడు ఉన్నారని అంటాము, కానీ మనం కోరుకున్నది జరగకపోతే మాత్రం నా ప్రార్థన వినలేదు అని అనేస్తారు, వెంటనే అనేస్తారు. అక్కడి చాలామంది వెనక్కి తిరిగి వెళ్ళిపోతారనమాట. అక్కడి దాకా ఒక పై స్థాయికి దేవుణ్ణి చేరడానికి ఒక స్థాయి ఉంటుంది కదా, ఆ ఎత్తుకి చేరడానికి ఒక ఎత్తుకు వస్తారు. మళ్ళీ మీరు తిరిగి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ కింద పడిపోతారు, ఎల్కేజీకి వచ్చేస్తారు. కానీ నిజమైన భక్తి అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఈ విశ్వంలో గ్రహాలు తమ దారిలో తిరుగుతున్నాయి, ఇది మనందరికీ తెలుసు కదా. ఎలా తిరుగుతున్నాయి? గాల్లో, ఏ బేస్ లేకుండా ఋతువులు మారుతున్నాయి. ఈ డే అండ్ నైట్, పగలు రాత్రి క్రమం తప్పకుండా వస్తున్నాయి. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఈ విశ్వాన్ని నడిపించే ఒక దైవిక క్రమం, దైవశక్తి. ఆ పరమశక్తిపై విశ్వాసం ఉంచిన మనసు అస్సలు తొందరపడదు. ఎందుకంటే దానికి తెలుసు, ఈ రోజు రాకపోతే సరైన రోజు అనేది ఖచ్చితంగా వస్తుందని తెలుసు. చాలామంది అందుకే ఇలా అంటారు, నేను ఇన్ని పూజలు చేశాను అయినా ఎందుకు జరగలేదు. ఒకసారి ఆలోచించండి అమ్మ. ఒక చిన్న బిడ్డ ప్రతిరోజు చాక్లెట్ అడిగితే ప్రతిరోజు తల్లిదండ్రులు ఇస్తారా? లేదు కదా. కొన్నిసార్లు ఇప్పుడు కాదు అంటారు. అది ప్రేమ లేక కాదు కదా, సరైన సమయం కాదని. అలాగే దైవం కూడా ప్రతి కోరికను తిరస్కరించరు, కొన్నిసార్లు ఆలస్యం చేస్తారనమాట. ఎందుకంటే మనకు కనిపించినది ఏదైతే మనకి కనిపిస్తుందో అది కనిపించకుండా ఉండేది ఉంటుంది. మనకి ఒక విధంగానే కనిపిస్తుంది. మనం లైఫ్ లీడ్ చేసే విధానంలో మనం ఒక కోణంలోనే చూస్తాం. మనకి కనిపించని పెద్ద చిత్రాన్ని ఆయన చూస్తారని విశ్వసించే భక్తి చాలా మందికి బలం ఇస్తుంది. ఆ భక్తి కావాలి. ఆ విశ్వాసంలోంచే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. భక్తి అంటే ఏదైతే కోరుకుంటుందో ఆ కోరిక నెరవేరితేనే మాత్రమే గుడికి వెళ్ళడం కాదు. కోరిక నెరవేరకపోయినా, నాకు ఇప్పుడు అర్థం కాకపోయినా నీపై నా నమ్మకం తగ్గదు అని నిలబడగల హృదయం మాత్రమే ఇక్కడ. జీవితంలో కొన్నిసార్లు అన్ని తలుపులు మూసుకుపోయినట్టే అనిపిస్తాయి మనకి. ఉద్యోగం ఆలస్యం అవుతుంది, వివాహం ఆలస్యం అవుతుంది, సంబంధాలు విరిగిపోతాయి, ఆరోగ్యం క్షీణిస్తుంది, డబ్బు సరిపోదు. అప్పుడు మనిషి రెండు దారుల్లో ఒకటి ఎంచుకుంటారనమాట. ఒకటి నమ్మకం కోల్పోవడము, రెండోది ఇప్పటికీ నిన్నే నమ్ముతున్నాను అని దైవం వైపు మరింత దగ్గర అవడం దైవానికి. చాలామంది మహానుభావులు చెప్పిన ఒక గొప్ప విషయం ఉంది ఇక్కడ. ప్రార్థన ముందుగా పరిస్థితులను మనం ఖచ్చితంగా చేంజ్ చేయకపోవచ్చు. మనం ఎప్పుడైతే భగవంతుని ప్రార్థిస్తామో మన సిచ్యువేషన్స్ నేను చేంజ్ చేయకపోవచ్చు, కానీ ప్రార్థన చేసే మనసును మార్చడం ప్రారంభిస్తుంది. మనసు మారితే ఆటోమేటికలీ నిర్ణయాలు మారుతాయి, ఖచ్చితంగా మారుతాయి. జీవితంలో ఒక విషయం ఎప్పుడు గుర్తుంచుకోలేము, దైవం ఎప్పుడు కూడా మన కోరికల పరిణామాన్ని చూసి ఆశీర్వదించరు. మన విశ్వాసం ఎంత స్థిరంగా ఉందో చూస్తారు. చాలామంది ఒక తప్పు చేస్తారు. ఒక 2 రోజులు ప్రార్థిస్తారు, 3 రోజు జపం చేస్తారు, ఒక వ్రతం చేస్తారు, తర్వాత వెంటనే ఫలితం కనిపించకపోతే బహుశా దేవుడు నా మాట వినలేదు అని నిరాశపడిపోతారనమాట. కానీ ఒక రైతుని చూడండి, ఒకరోజు విత్తనం వేసి రేపే పొలానికి వెళ్ళి పంట ఎందుకు రాలేదు అని అడగడు. ఎందుకంటే అతనికి ప్రకృతి పనిచేసే విధానంపై నమ్మకం ఉంటుంది. అలాగే భక్తి కూడా మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను నేను. నువ్వు చేసే ప్రతి ప్రార్థన వెంటనే ఫలితము మీకు కనిపించకపోవచ్చు, ఆ యొక్క ఫలితము, కానీ అది నీలో సహనాన్ని, స్పష్టతను, ధైర్యాన్ని పెంచుతూ ఉంటుంది. కొన్నిసార్లు మనం దేవుణ్ణి అడుగుతున్నది ఒక చిన్న కోరిక మాత్రమే, కానీ దైవం మాత్రం మన కోసం సిద్ధం చేస్తున్నది దానికంటే పెద్ద అవకాశం. అందుకే ఆలస్యాన్ని తిరస్కరణగా చూడొద్దాము.
అది సిద్ధం చేసే సమయంగా చూడండి మీరు. మరో విషయం ఏంటంటే, మనం దేవుడిని ఎక్కువగా ఎప్పుడు గుర్తు చేసుకుంటాం? ఎస్పెషల్లీ మనం గుర్తు చేసుకునేది బాధల్లోనే. కానీ ఆనందంలో కూడా అదే భక్తి మాత్రం నిలబడితే అదే నిజమైన ఆరాధన. కష్టాల్లో మాత్రమే చేతులు జోడించడం కాదు. సంతోషంలో కూడా కృతజ్ఞత చెప్పగల హృదయం అనేది గొప్పది. కొన్నిసార్లు నీ జీవితంలో తలుపులు ఒక్కొక్కటిగా మూసుకుపోతున్నట్టు మీకు అనిపిస్తాయి. ఈ ఈ ఉద్యోగం ఏదైతే ఉందో అది రాకపోవడము, డబ్బు సరిపోకపోవడము, సంబంధం నిలవకపోవడము, నీ చుట్టూ ఉన్నోళ్ళు కూడా ఇన్ని పూజలు చేసి ఇన్ని రకాలుగా భగవంతునిలో లీనమయ్యి ప్రార్థిస్తున్నావు. ఇంత భక్తి చేసి ఏం ఉపయోగం అని ప్రశ్నిస్తారు కూడా. అప్పుడు గుర్తుంచుకో, మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఈ ప్రపంచము నీ పరిస్థితిని చూసి మాట్లాడుతుంది. దైవం మాత్రం నీ హృదయాన్ని చూసి పని చేస్తుందని ఎంతోమంది విశ్వసిస్తారు అక్కడ. ఆ లిస్టులోకి ఉండండి మీరు. అందుకే ఇతరుల మాటలతో నీ విశ్వాసాన్ని మాత్రం ఎప్పుడూ కొలవద్దు. నీ అంతరంగం ఎంత ప్రశాంతంగా ఉందో అదే నీ భక్తికి ప్రమాణం అమ్మ. ఈ రోజు నుంచి ఒక అలవాటు చేసుకో ఖచ్చితంగా. ప్రార్థన చేసినప్పుడు, భగవత్ స్మరణలో ఉన్నప్పుడు పూజా టైంలో కోరికల జాబితా మాత్రమే చెప్పకు. ఒకసారి ఇలా కూడా చెప్పు, దేవుడా నాకు ఏదైతే అర్థం కాని దారుల్లో కూడా నన్ను నడిపించే జ్ఞానం ఇవ్వండి ఈశ్వర. నేను కోరుకున్నది కాకపోయినా నాకు మేలు చేసేదాన్ని స్వీకరించే హృదయం నాకు ఇవ్వండి. అలాంటి ప్రార్థన మనిషి లోపల నుంచి మార్చడం ప్రారంభిస్తున్నాం. గ్రహాలు తమ క్రమంలో తిరుగుతూనే ఉంటాయి. కాలం తన వేగంలో నడుస్తూనే ఉంటుంది. కానీ ఆ ప్రయాణంలో అచంచలమైన విశ్వాసంతో నిలబడే మనసు ఏ తుఫాన్నైనా దాటే బలాన్ని సంపాదిస్తుంది. అందుకే భక్తిని ఎప్పుడూ కూడా ఫలితాలతో కొలవకండి. భక్తిని మీ హృదయ స్థిరత్వంతో కొలవండి. అలాంటి హృదయంలో భయం తగ్గుతుంది, ఆశ అనేది పెరుగుతుంది. జీవితం కూడా ఆటోమేటికలీ నెమ్మదిగా కొత్త వెలుగులోకి అడుగు పెడుతుంది. ఈ విధంగా చేసి ఈసారి నీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకో ఒకసారి. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ప్రతి అనుభవము, నువ్వు కలిగిన ప్రతి ఏదైతే ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో నీ లైఫ్లో, అదంతా కూడా అలాగే మీరు ఎవరైతే మీ లైఫ్లో పర్సన్స్ని మీట్ అవుతూ వచ్చారో ఆ కలిసిన ప్రతి మనిషి, అలాగే మీరు కోల్పోయిన ప్రతి అవకాశము కూడా, మీరు కార్చిన ప్రతి కన్నీరు కూడా, ఇవన్నీ మిమ్మల్ని బలహీనపరచడానికి రాలేదు. మీరు ఈ రోజున్న వ్యక్తిగా మార్చడానికి వచ్చాయి. చాలామంది భగవంతుని అడుగుతారు, ఎందుకు నన్నే ఇన్ని పరీక్షలు పెడుతున్నావు? కానీ అదే సమయంలో ఒక విషయం మర్చిపోతారు. బంగారాన్ని అగ్నిలో వేస్తారు, రాయిని కాదు. బంగారాన్నే వేస్తారు అగ్నిలో. ఎందుకంటే బంగారం విలువైనది. అలాగే జీవితంలో కూడా కొన్ని పరీక్షలు ఇట్లానే మనకి. నీ విలువను తగ్గించడానికి రావవి. నీలో దాగి ఉన్న శక్తిని బయటకు తీసుకురావడానికి వస్తాయి అన్నమాట. కొన్నిసార్లు నువ్వు అడిగిన తలుపులు మూసుకుపోతుంటాయి. అప్పుడు నా ప్రార్థన వృధా అయింది అని అనిపిస్తుంది మీకు. కానీ కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత అదే తలుపు మూసుకోవడమే నిన్ను కాపాడిందని అర్థమవుతుంది. అందుకే దైవం ఇచ్చిన ప్రతి కాదు కూడా, ప్రతి నో కూడా కొన్నిసార్లు ఒక గొప్ప ఎస్ కోసం చేసిన ఏర్పాటే అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. గొప్ప ఎస్, మీకు సంబంధించిన ఎస్ కోసం. భక్తి అంటే ప్రతిరోజు అద్భుతాలు జరగాలని ఎదురు చూడడం కాదు కదా. అద్భుతం ఇంకా కనిపించకపోయినా కూడా నేను నా దారిలో ధర్మంగా నడుస్తున్నాను అని నిర్ణయించుకోవడం అంట. నిజమైన భక్తుడు దేవుణ్ణి మార్చాలని ప్రయత్నించరమ్మా. ముందుగా తన హృదయాన్ని మార్చుకోవడానికి సిద్ధపడతాడు. అప్పుడు జీవితంలో విచిత్రమైన మార్పులు అనేవి మొదలవుతాయి. మిమ్మల్ని ఏవైతే పెయిన్గా ఫీల్ అయినటువంటి మాటలు, బాధ పెట్టిన మాటలు అంతగా బాధించవేకప్పుడు.
మిమ్మల్ని వదిలి వెళ్ళిన వాళ్ళ కోసం రాత్రంతా ఏడవలసిన అవసరం ఉంది అనిపించదు మీకు. రాదు కూడా, బలవంతంగా కూడా రాదు మీకు కన్నీటి చుక్క. ఆ బాధంతా మాయమైపోతుంది. మీకు దక్కని దానికోసం కాకుండా, మీకు ఇప్పటికే లభించిన దైవ కృప కోసం కృతజ్ఞత కలుగుతుంది మీకు. అదే ఇన్నర్ పీస్ అనమాట. గుర్తుంచుకోండమ్మా, దేవుడు నీకు ఎప్పుడూ కూడా 2 బహుమతులు ఇస్తూ ఉంటారు. చెప్పాను కదా, ఒకటి నువ్వు అడిగింది, లేదా నువ్వు ఊహించిన దానికంటే మంచిది. ఏది వచ్చినా కూడా విశ్వాసం నిలబడాలి ఇక్కడ. అదే భక్తి. అందుకే ఈ రోజు నుంచి కూడా ఒక నిర్ణయం తీసుకోండి. పరిస్థితులు మారితేనే నేను దేవుణ్ణి నమ్ముతాను కాదు. నేను దేవుణ్ణి నమ్ముతాను కాబట్టే పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటాను అన్న విధంగా ఉండాలి. ఈ ఒక్క ఆలోచన మీ జీవితాన్ని మార్చగలదు. ఎందుకంటే విశ్వాసం అనేది సమస్యలు లేని జీవితాన్ని ఇవ్వదు, కానీ సమస్యల మధ్య కూడా నిలబడే శక్తిని ఇస్తుంది. అదే దైవం యొక్క అనుగ్రహం ఉంటుంది కదా, దైవానుగ్రహం అంటారు. దైవానుగ్రహం యొక్క నిజమైన రూపం అన్నమాట. ఇప్పుడు నేను చెప్పేది మీ హృదయంలో మీ ఎంటైర్ లైఫ్ లాంగ్ శాశ్వతంగా ఉంచుకోండి అమ్మా, ఉండిపోవాలి. భగవంతుడు మీ ప్రార్థనలు వినకపోవడం ఎప్పుడూ జరగదు, అస్సలు జరగదంటే జరగదు. కానీ ఆయన సమాధానము మీరు ఊహించిన విధంగా వెంటనే రావాల్సిన అవసరం లేదు అక్కడ. మనకు 5 నిమిషాల ఆలస్యం కూడా పెద్దదిగా అనిపిస్తుంది, కానీ కాలాన్ని సృష్టించిన పరమశక్తికి నీ 5 ఏళ్ల తర్వాతి జీవితాన్ని కూడా ఒకేసారి చూస్తుంది. అందుకే కొన్నిసార్లు నువ్వు ఒక తలుపు కోసం ఏడుస్తుంటే ఆయన నీ కోసం ఒక ప్రపంచాన్ని సిద్ధం చేస్తూ ఉంటారు ఆ టైంలో. నువ్వు ఆల్రెడీ గమనించావా? చిన్న మొక్కకు ప్రతిరోజు నీళ్లు పోసినప్పుడు మొదటి రోజు అది పెరగదు, 10వ రోజు కూడా పెద్ద మార్పు కనిపించదు, కానీ ఒకరోజు అకస్మాత్తుగా అది పచ్చగా బలంగా నిలబడుతుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది కనిపించని ఎదుగుదల ఏదైతే జరిగిందో లోపల, ఆ ఎదుగుదల కూడా జరుగుతూనే ఉందనేసి మీకు అప్పుడు తెలుస్తుంది. అలాగే మీ ప్రతి ప్రార్థన, మీ ప్రతి కన్నీరు, మీ ప్రతి ఓం నమ శివాయ మంత్రస్మరణ, మీ ప్రతి తల్లిని, మీ ఇష్ట దైవాన్ని అమ్మా అని పిలిచే పిలుపు ఏది వృధా కాలేదు అక్కడ. అవి మీ జీవితంలో కనిపించని మార్పులు నిర్మిస్తూ ఉన్నాయి అక్కడ. చాలామంది దేవుణ్ణి ఇలా అడుగుతున్నారు, నేను ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నాను అని అడుగుతూనే ఉన్నారు. కానీ ఒకసారి ఇలా కూడా అడగండి మీరు, ఈ కష్టం ద్వారా నువ్వు నాలో ఏ శక్తిని మేలుకొల్పుతున్నావు దేవా అని అడగండి. ఆ ప్రశ్న అడిగిన రోజే మీ బాధలో కూడా ఒక అర్థం కనిపించడం ప్రారంభమవుతుందమ్మా. గుర్తుంచుకోండి, ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి మీరు. దైవము మీ జీవితంలో ఎప్పుడు ఆలస్యంగా రారు, సరైన సమయంలో మాత్రమే వస్తారు. డివైన్ టైమింగ్. ఎందుకంటే సమయం రాకముందే వచ్చిన ఆశీర్వాదము మనిషిని అహంకారిగా మార్చేస్తుంది. సమయం వచ్చిన తర్వాత వచ్చిన ఆశీర్వాదము మనిషిని కృతజ్ఞుడిగా మారుస్తుందన్నమాట. అందుకే నీ గడియారాన్ని చూసి దేవుణ్ణి అస్సలు కొలవద్దు. డివైన్ టైమింగ్ని, భగవంతుని సమయాన్ని, ఆయన సమయాన్ని నమ్ము. నీ కళ్ళతో ఇక్కడ సిచ్యువేషన్స్, పరిస్థితులను మాత్రమే చూడకమ్మా. ఇక్కడ నీ హృదయంతో ఆయన చేస్తున్న కార్యాన్ని అనుభవించు. ఇంకా గొప్ప సత్యం ఏంటంటే, ప్రపంచం నీకు తోడు నిలబడకపోవచ్చు. ఇక్కడ మీ సొంత వాళ్ళు కూడా అర్థం చేసుకోకపోవచ్చు. నీకు ఒంటరిగా నడుస్తున్నానని అనిపించవచ్చు, కానీ నిజంగా దైవాన్ని పట్టుకుని నడుస్తారు కదా, ఆ నడిచే వ్యక్తి మాత్రం ఎప్పుడూ ఒంటరివాడు కాదు. అది ఎవరికి వారికే తెలుస్తుంది. ఈ రోజు నుంచి కూడా భగవంతుణ్ణి ఇలా అడగకు, నా సమస్యను తొలగించు. దానికి బదులుగా ఖచ్చితంగా ఇలా చెప్పండి, ఈ సమస్య కంటే బలమైన మనసును నాకు ప్రసాదించు అని ఆ విధంగా మీరు చెప్పాలన్నమాట. ఎందుకంటే బలమైన మనసు మనకి ఎప్పుడైతే వస్తుందో, ఆ వచ్చిన రోజు సమస్యలు నిన్ను భయపెట్టడం మానేస్తాయి.
అప్పుడు నీకు అర్థమవుతుంది. దైవం చేసిన గొప్ప అద్భుతము నీ పరిస్థితులను మార్చడం కాదు ఇక్కడ. దైవం చేసిన అద్భుతం. ఆ పరిస్థితులను చూసే నిన్నే మార్చడం అని చెప్పేసి నీకు అర్థమవుతుంది. అదే నిజమైన భక్తి ఇక్కడ. అదే నిజమైన దైవానుభూతి కూడానమ్మా. అదే నీ జీవితాన్ని వెలుగులోకి తీసుకెళ్లే పరమశక్తి. నువ్వు భగవంతుని కోసం వేచి ఉండటం లేదు ఇక్కడ. భగవంతుడే నిన్ను నీ ఆశీర్వాదానికి సిద్ధం చేస్తున్నారు ఇక్కడ. ఇదే చాలామంది అర్థం చేసుకోలేరు ఇక్కడ. మనిషి ఎప్పుడు ఫలితాన్ని మాత్రమే చూస్తాడమ్మా. కానీ భగవంతుడు పాత్రతను చూస్తాడనమాట. నీ చేతుల్లో ఒక చిన్న గ్లాస్ ఉంటే సముద్రం అంతా నీళ్ళు అందులో పోయలేవు కదా. ముందు ఆ పాత్ర పెద్దదిగా మారాలి. ఖచ్చితంగా పెద్దదిగా మారాలి. అందుకే కొన్ని ప్రార్థనలకు సమాధానం ఆలస్యం అవుతుంది. ఆలస్యం అంటే అది నో కాదు, సిద్ధం చేసే ప్రక్రియ అన్నమాట. ఒకసారి ఆలోచించండి. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? లేక దేవుడిచ్చే వరాలు ఏవైతే ఉన్నాయో ఆ వరాలని ప్రేమిస్తున్నావా? ఈ రెండింటి మధ్య ఉన్న తేడానే నిజమైన భక్తికి నిర్ణయిస్తుందమ్మా. అక్కడ తెలిసిపోతుంది. ఖచ్చితంగా చాలామంది వరం కోసం దేవుడి దగ్గరికి వస్తారు. కానీ వరం వచ్చిన తర్వాత ప్రార్థన ఆగిపోతుంది. గుడికి వెళ్ళడం తగ్గిపోతుంది. దైవ స్మరణ మర్చిపోతారు. అది వ్యాపారం, భక్తి కాదది. నిజమైన భక్తి మాత్రం అలా ఉండదమ్మా. నాకు వరం వచ్చినా రాకపోయినా నా మొదటి అడుగు నీ వైపే ఈశ్వరా. నా చివరి శ్వాస కూడా నీ నామ స్మరణలోనే ఉండాలి అనుకుంటారు. అలాంటి హృదయాన్ని చూసినప్పుడు దైవకృప ఎలా అంటే మనకు తెలిసిపోతుంది. ఎలా వ్యక్తం అవుతుందో ఎవరికి వారికి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తారు. గుర్తుంచుకోండి అమ్మ ఖచ్చితంగా. భగవంతునికి తెలుసు ఎవరు ఏ ఇంటెన్షన్తో ఆయన దగ్గరికి వచ్చారు, ఎవరి మనసు ఏంటిది, ఎవరు నా ప్రియ భక్తుడు అనేది దైవానికి తెలియదా? సర్వాంతర్యామి, సమస్త విశ్వాన్ని నడిపిస్తున్న శక్తికి తెలీదా? కొన్నిసార్లు ఇక్కడ నువ్వు కోల్పోయానని బాధపడుతున్నది దైవం నిన్ను కాపాడిన సంఘటనమ్మ. నువ్వు కోల్పోయావని అనుకుంటున్నావు, అది దైవం కాదు. చాలాసార్లు నువ్వు ఆలస్యమైందని ఏడుస్తున్నావు. నీ జీవితాన్ని నిలబెట్టేది అదే సమయం. అక్కడ ఆలస్యం జరగాలి. ఆలస్యం జరగడం వల్ల నీకు మంచి జరుగుతుంది. చాలాసార్లు నిన్ను వదిలి వెళ్ళిపోయిన మనుషులే నీ జీవితంలో ఉంటే నీ శాంతిని పూర్తిగా తీసేసేవారు కావచ్చు. అదెందుకు ఆలోచించలే నువ్వు? అందుకే ప్రతి సంఘటన వెనుక కూడా ఇందులో కూడా ఏదో ఒక దైవ సంకల్పం ఉండొచ్చు అనే వినయాన్ని ఉంచండి ఖచ్చితంగా. అంత భక్తి ఉండాలి. బికాస్ అది నిజం కాబట్టి. అప్పుడు బాధ కూడా జ్ఞానంగా మారుతుంది. భయం కూడా ఏమైపోతుంది? విశ్వాసంగా మారిపోతుంది. మీరు ఎలోన్గా ఫీల్ అయ్యే ఈ ఒంటరితనం కూడా దైవ సాన్నిధ్యంగా అనిపించడం మొదలవుతుంది మీకు. మీతో పాటు దైవం ప్రయాణిస్తున్నారు అని చెప్పి. ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రపంచమే ఒక మాయాజాలం. ఈ ప్రపంచంలో నిన్ను చాలామంది నమ్మకపోవచ్చు. చాలామంది ఏంటి నమ్మిన వాళ్ళు ఒక్కరు కూడా లేకపోవచ్చు కూడా బహుశా. అదేం ఆశ్చర్య చెందాల్సిన పని లేదు. అస్సలు ఆశ్చర్య చెందాల్సిన పని లేదు. భగవంతుడు మిమ్మల్ని అర్థం చేసుకోకపోతే మీరు అది జరగని విషయం అనుకోండి. మీ భక్తిని చూసి కూడా ఎగతాళి చేయొచ్చు. మీ కళలను చూసుకొని నవ్వచ్చు. కానీ నువ్వు సృష్టించిన పరమశక్తి నీలో పెట్టిన వెలుగును ఎప్పుడు కూడా చిన్నచూపు చూడదు. అస్సలు చిన్నచూపు చూడదు. చిన్నచూపు చూసేలాగా చేయరు కదా నీ వెనకాల ఉన్న ఆ పరమశక్తి. అందుకే మనుషుల ప్రశంసల కోసం అస్సలు కాదమ్మా, దైవం ఆనందించే జీవితం కోసం బ్రతుకు. నీ ప్రతి మాటలో ధర్మం ఉండాలి. నీ ప్రతి నిర్ణయంలో నిజాయితీ ఉండాలి. నీ ప్రతి నడుస్తాం కదా అడుగు, ఆ అడుగులో కరుణ ఉండాలి.
అప్పుడు నువ్వు అడగకపోయినా దైవానుగ్రహం నీ ముందే నడవడం ప్రారంభిస్తుంది. సమస్త గ్రహాలను నడిపించే పరమశక్తి, కాలాన్ని నడిపించే పరమశక్తి, జీవితాన్ని నడిపించే పరమశక్తి. ఇంత పరమశక్తి నీ హృదయంలోని నిజమైన భక్తిని ఎప్పుడు నిర్లక్ష్యం చేయదమ్మా. అందుకే నీ ప్రార్థనను ఆపకు, విశ్వాసాన్ని వదలకు, ధర్మాన్ని విడవకు ఎప్పుడూ కూడా. మిగిలిన దారి ఏదైతే ఉందో దాన్ని పరమేశ్వరుడు నీ కోసం తెరుస్తాడు, ఖచ్చితంగా తెరుస్తాడు నీ కోసం. మీరెప్పుడు కూడా ఇక్కడ దైవాన్ని పరీక్షించకూడదు, దైవాన్ని విశ్వసించాలి. ఎందుకంటే పరీక్ష పెట్టేది మనిషి, ప్రేమించేది భగవంతుడు. ఇక్కడ నువ్వు ప్రతిరోజు గుడికి వెళ్ళలేకపోవచ్చు, ప్రతిరోజు అభిషేకం చేయలేకపోవచ్చు, వందలాది దీపాలు వెలిగించలేకపోవచ్చు. అవి దైవానికి అవసరం లేదు, అస్సలు అవసరం లేదు. ఆయన వెతికేది ఒక్కటే, కల్మషం లేని, కల్తీ లేని హృదయం. ఆయన వెతికేది అదొక్కటే. నీ హృదయం స్వచ్ఛంగా ఉంటే నీ చేతులు ఖాళీగా ఉన్నా పర్వాలేదు, నీ జేబులో డబ్బులు లేకపోయినా పర్వాలేదు, నీ జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నా పర్వాలేదు, నిజాయితీతో పిలిచే ఒక శివయ్య, మీ ఇష్టదైవాన్ని ఏ పేరుతో పిలిస్తే ఏ పేరుతో పిలిచినా పలుకుతారు. ఆ నిజాయితీతో పిలిచే ఆ పిలుపు, ఆ ఒక్క పిలిపే వేల మాటల కంటే గొప్పది. అక్కడ నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి ఇది ఇవ్వి, అది ఇవ్వి అని మాత్రమే అడగకమ్మా. ఒకరోజు ఇలా కూడా చెప్పు, దేవుడా నువ్వు నా జీవితంలో ఉన్నావు అనే నమ్మకం మాత్రమే ఎప్పటికీ తగ్గకుండా చూడు తండ్రి అని చెప్పండి. ఈ ఒక్క ప్రార్థన వేల కోరికల కంటే గొప్పదమ్మా. ఎందుకంటే కోరికలు నెరవేరితే సంతోషం వస్తుంది, కానీ విశ్వాసం నిలబెడితే, ఇక్కడ మనం భగవంతుని మీద ఉన్న విశ్వాసం అది నిలబడితే జీవితం మొత్తానికి ధైర్యం వస్తుంది. గుర్తుంచుకోండి, ప్రపంచం నీ విజయాన్ని చూసి చప్పట్లు కొడుతుంది అంతే, అంతే, అంతకుమించి ఏం చేయదు. కానీ నీ ఓటమిలో నీతో నిశ్శబ్దంగా నిలబడేది దైవం అనే నమ్మకం ఎంతోమందికి బలాన్ని ఇస్తుంది. ఇంకెవ్వరూ లేరు, సమస్తం వదిలేశారు. ఎవరుంటారు నీతో? దైవం మాత్రమే. అందుకే ఈ మనుషులు వెళ్ళిపోతే బాధపడక అసలు. ఏవైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో అవి ఆలస్యమైనా కూడా నిరాశపడకండి. కాలం పరీక్షిస్తే అస్సలు భయపడకూడదు, స్ట్రాంగ్గా ఉండాలి. నీ చేతిని వదిలేసిన వాళ్ళు ఉండొచ్చు, కానీ నువ్వు దైవ చేయి ఏదైతే దైవ హస్తాన్ని వదలకపోతే నువ్వు నిజంగా ఒంటరి దానివి కాదు, ఒంటరి వాడివి కాదు. ఈ రోజు నుంచి ఖచ్చితంగా నీ ప్రార్థన మారాలమ్మా. నా సమస్యలు తొలగించు అని కాదు, నా హృదయంలోని వెలుగుని ఎప్పటికీ ఆరిపోనివ్వకు అని ప్రార్థించాలి. ఎందుకంటే హృదయంలో వెలుగు ఉన్న మనిషికి చీకటి కూడా దారి చూపిస్తుంది, వాళ్ళలో ఉన్న భయం కూడా ధైర్యాన్ని నేర్పిస్తుంది అన్నమాట. ఆలస్యాలు కూడా ఆశీర్వాదాలుగా మారిపోతాయి. అదే నిజమైన అనుభూతి అన్నమాట, దైవానుభూతి. అదే నిజమైన భక్తి. అదే మనిషిని సాధారణ జీవితం నుంచి అసాధారణమైన ఆధ్యాత్మిక ప్రయాణానికి తీసుకెళ్లే శక్తి అమ్మ. కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ప్రార్థన అస్సలు ఆపద్దు. సమాధానం ఆలస్యమైన విశ్వాసం వదలద్దు అసలు. మనుషులు మారినా కూడా పరమేశ్వరుడిపై ప్రేమను మార్చద్దు. ఎందుకంటే గ్రహాలను నడిపించే పరమశక్తి అమ్మ, కాలాన్ని నడిపించే పరమశక్తి. నిజమైన భక్తితో నిలబడిన హృదయాన్ని ఎప్పుడూ వృధా చేయరమ్మా, ఎప్పుడు అన్యాయం చేయరు. మనసు మారితే నిర్ణయాలు మారుతాయి, అంతే, అంతకుమించి ఏం ఉండదు అక్కడ. మీరు మాత్రం ఇక్కడ ప్రార్థనను ఆపకూడదు అసలు. ప్రార్థనని ఏ పరిస్థితుల్లో ఆపకూడదు.
దేవుడా, నేను అడిగిన దాన్ని వెంటనే ఇవ్వమని కాదు, నాకు ఏది మంచిదో సరైన సమయంలో దాన్ని స్వీకరించే జ్ఞానము, సహనము, ధైర్యం ఇవ్వు తండ్రి అని ప్రార్థించండి. ఈ ఒక్క ప్రార్థనే చాలాసార్లు మనిషిని లోపల నుంచి బలంగా మార్చేస్తుందమ్మా, గుర్తుంచుకోండి. భక్తి అనేది ఒక వ్యాపారం కాదు. నేను ఇంత చేశాను, నువ్వు అంత ఇవ్వాలి అనే ఒప్పందం కాదు. అది ఒక బంధం అన్నమాట. ఆ బంధంలో విశ్వాసం నిలిచినప్పుడు మనిషి పరిస్థితులు మారకముందే అతని హృదయం మారుతుంది. ఆ మార్పే జీవితంలో వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని స్వీకరించే శక్తి ఇస్తుంది ఇక్కడ. అందుకే అడిగింది ఇంకా రాకపోయినా కూడా ప్రార్థన ఆపకండమ్మా. ఎంత లేట్ అయినా కూడా నమ్మకాన్ని కోల్పోవద్దు. మీకు దారి కనిపించకపోయినా కూడా పరమశక్తి మీతో ఉందనే విశ్వాసాన్ని కొంచెం కూడా కోల్పోవద్దు. అచంచలమైన భక్తి, సహనము, సత్సంకల్పము ఇవే మనిషికి గొప్ప ఆధ్యాత్మిక బలం అన్నమాట. దాన్ని ఎప్పుడూ కూడా మీరు వదలకూడదు. ఎప్పటికీ త్రూ అవుట్ యువర్ ఎంటైర్ లైఫ్ అన్నమాట. ఇది ఇప్పుడు చెప్పాను. సో ఇది అయిపోయాక ఇంకా అయిపోయింది. ఈ రోజుకేనా? ఈ రోజుకే కాదు కదా, ఇది మీకు తెలుసు కదా. త్రూ అవుట్ ద లైఫ్ క్యారీ ఫార్వర్డ్ చేయాలి. భగవంతుడు ఇస్తున్న పిలుపు. ఈరోజు ఏమైందో తెలుసా? చాలా అంటే ఫస్ట్ నేను క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ చేద్దాం అనుకున్నాను. అయిపోయింది. క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ ఎన్నో ఆటంకాలు వచ్చేసినాయి. ఇంకా అవ్వలేదు క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్. అంటే నాకు అర్థమైపోయింది. అంటే ఒక ఒక పవర్ వస్తుందమ్మా, ఒక శక్తి నాకు తెలిసిపోతుంది. ఇంక ఈరోజు ఇది అవ్వదు. ఆల్మోస్ట్ 1.5 అవర్ నేను ట్రై చేస్తున్నా కూడా చేయలేకపోతున్నా. రావట్లా. నాకు కన్వే అయిపోతుంది. అది కన్వే అవ్వట్లా. ఓకే, ఈరోజు క్యాండిల్ వ్యాక్స్ కాదు. ఓకే. సో నాకు ఈరోజు ఏం చేయాలో అర్థం కావట్లా. నాకు ఈ సందేశం చెప్పాలి అని పొద్దుటే వచ్చేసింది. కానీ నేను ఇది పక్కన పెట్టేసి క్యాండిల్ వ్యాక్స్ చాలా కాలమైందని నా సొంత బ్రెయిన్ ఉపయోగించి కదలలేదు చూడండి. నాకు ఆల్మోస్ట్ 3 అవర్స్ వేస్ట్. ఎప్పుడు ఉండదు. నేను రీడింగ్ అనుకుంటాను, జస్ట్ ఇప్పుడు రీడింగ్ టైం అనుకుని ఒక్క సెకండ్ అంతే స్టార్ట్ అయిపోతుంది. ఇంకెక్కడ ఏది ఆగేది ఉండదు. అది నాకు ప్రిపరేషన్, ప్లానింగ్ ఏమి ఉండదమ్మా నా రీడింగ్‌కి. చూడండి, ఈరోజు నాకు మార్నింగే వచ్చింది సందేశం చెప్పమని. బట్ కానీ చెప్దాంలే, రేపు చెప్దాము. మెయిన్ మనకి ఈ క్యాండిల్ వ్యాక్స్ చాలా డేస్ అయింది చేసి అనుకున్నాను. ఇంకొకటి పూర్వీకులు కూడా ఆహ్, చేద్దాం అనుకున్నాను. ఒక ఒక మన వన్ ఆఫ్ ద వ్యూవర్స్‌లో ఒకటి, తన పేరు అషియా బేగమో సంథింగ్ ఉందమ్మా, నాకు గుర్తు రావట్లా. అడిగారు. తను అడిగారని కాదు, నాకు అది కూడా ఇండికేషన్ వచ్చింది. బట్ చేస్తాను. కమింగ్ డేస్‌లో చేస్తాను. సో ఇంకా అట్లా ఈ 2 సరే ఈరోజు ఇది చేద్దామా, సరే పూర్వీకులు చేద్దామా, ఇట్లా అనుకుంటూ మొత్తం అసలెక్కడ కదలట్లా. ఏంటిది ఇంక టైం అయిపోతుంది. నాకు ఈరోజు కొంచెం ఫ్రీగా ఉన్నా. టైం అయిపోతుందా గానీ నాకు కదలట్లేదు. ఇంక నాకు అర్థమైపోయింది. ఇంకేం ఆలోచించకుండా డైరెక్ట్‌లీ స్టార్ట్ చేసుకుంటూ ఎళ్ళిపోయాను ఇంక. వచ్చిన సందేశాన్ని. ఇంక నేను ఏం ప్లాన్ చేయలా. అలా వచ్చేసింది ఇంకంతే. అంతే. అది దైవానుగ్రహం ఉంటే అలానే జరుగుతాయమ్మా. దైవానుగ్రహం లేకపోతే మనం ఎంత ముందుకెళ్ళాలన్నా ఏమి సాగే పనులు కాదవి. తెలిసిపోతది. సో అందుకనే నేనేది గూడా ఆహ్, వచ్చిన నాకేదైతే వస్తుందో ఆ సందేశము భగవంతుడి నుంచి దాన్ని ఫాలో అయిపోతా. నా సొంతంగా ఎప్పుడు ప్రయత్నించా చూడండి అయిపోయింది. కదలనివ్వదు. రీడింగ్ ఎళ్ళనివ్వదు. నేను ఎంత గట్టిగా పట్టుబడి కూర్చొని చేయాలనుకున్నా అవ్వదిక. భగవత్ సంకల్పం ఉంటేనే రీడింగ్ ఎళ్తుందమ్మా. ఎస్పెషల్లీ నా రీడింగ్. అస్సలు ఇంపాసిబుల్. కొంచెం కూడా కదలనివ్వదు. టైం చాలా వేస్ట్ అయిపోయిందమ్మా. సో ఇంకా మోర్ దాన్ దట్ నేను ఎలాబొరేట్ చేయాలనుకోవట్లేదు. బికాజ్ నా నుంచి కన్వే చేయాల్సినవి కన్వే అయినియి. సో ఆ తర్వాతే నేను రీడింగ్ ఇంక బయటకొస్తాను. అప్పుడు నేనేం చెప్తాను ఏంటి నాకేం తెలీదు. ఇంకా బయటకొచ్చినాక ఇప్పుడు నేను మీకు ఈ విషయం చెప్తున్నా. ఓకే. సో చాలామంది బహుశా ఇక్కడి వరకు రాకపోవచ్చు, తెలియకపోవచ్చు ఈ రీడింగ్ నేను ఎలా చేశాననేది. దట్స్ ఓకే. బట్ ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్‌ప్రెస్ యూ ఆల్. ఓకే. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే. థ్యాంక్ యూ. అండ్ మీ అభిప్రాయాన్ని త్రూ కామెంట్స్ ద్వారా తెలియజేయండమ్మా. ఎస్పెషల్లీ ఈ రీడింగ్‌కి
మీరు యూనివర్స్‌కి, మీ ఇష్టదైవానికి సరెండర్ చేసుకోండి. బికాజ్ భగవంతుని ఆజ్ఞతో జరిగిన రీడింగ్ ఇది. ఓకే. సో, భగవంతునికి మీ మనసులోని మాటని చెప్పుకోండి. ఓకే. దట్స్ ఇట్.